లేపు తాత పెళ్ళి తాత పెళ్ళి చెప్పే అమ్మ పిల్లలు అమ్మకి చెప్పు బాబాయ్ కార్ బాబాయ్ కార్ బాబాయ్ ఇప్పటిదాకా అయితే హన్విక అలా చూసింది కదా ఫ్రెండ్స్ కాల్లో. ఇదైతే మా తాత అమ్మమ్మ యానివర్సరీ వీడియో. బిర్లా మందిర్ గుడికి వచ్చినాం ఫ్రెండ్స్ మేమైతే. ఇప్పటికీ ఇంకో గుడికి కూడా పోయినాము. నెక్స్ట్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా పోయినాం అనమాట. తెలుసు కదా ఈ వీడియోలో అంబేద్కర్ స్టాచ్యూ కూడా పోయినాం ఫ్రెండ్స్. అది మొత్తం ఇక్కడ చూపిస్తాను. నైట్ సెలబ్రేషన్స్ కూడా అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ చూపిస్తాం. మా తాత అమ్మమ్మ యానివర్సరీ అంటే వేరే లెవెల్ ఉండాలి ఫ్రెండ్స్. అది మాత్రం ఉండద్దా? యాక్చువల్లీ మాకు ఫోన్లు అవి లేవన్నమాట, అంటే తీసుకెళ్ళమన్నమాట. బిర్లా మందిర్లో చాలా స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మేము అదే ఫస్ట్ టైం అనమాట. నేనైతే రియల్గా చాలా స్టెప్స్ ఉన్నాయి. నాకు కూడా చాలా నచ్చిందనమాట. మీరు రావాలంటే వచ్చేయండి. మా హ్యాపీ క్యూటీ అనమాట. ఇక్కడ అత్తమ్మ అమ్మమ్మ వాళ్ళు ఫోటో దిగుతారు ఫ్రెండ్స్. బిర్లా మందిర్ కదా పెద్ద ఉంది ఫ్రెండ్స్. స్టెప్స్ కూడా అక్కడ నుంచి అక్కడికి చాలా పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్. హన్విక కుట్టి కూడా ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ హన్విక అయితే చాలా ఎంజాయ్ చేసింది కదండి కాల్లో. చాలాసేపు బయట ఉండడం ఇదనమాట హన్వికది. బయట ఉంటే హన్విక ఇలా చేస్తుంది అనమాట పొట్టిది. అండ్ మీకు కూడా అప్పుడు కేక్ స్మాష్ అప్పుడు నన్ను కొట్టింది కదా హన్విక కుట్టి ఫోటో దిగదంట. అలా నాన్న దగ్గరనే ఉంటుందంట పొట్టి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. హన్విక డ్రెస్ బాగుంది కదా. గాలి అయితే అక్కడ చాలా వచ్చిందా, అందుకని హన్విక జుట్టు ఇట్లా లేచిపోయింది అనమాట. యాక్చువల్లీ మాకు మార్నింగే అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనము. ఎండ్ అయితే అసలు ఏం లేదు. మాకు కూడా చాలా ఎంజాయ్ చేసినాము. మా ఫ్యామిలీ మొత్తం వెళ్తుంది కదా. మా తాతకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఎప్పుడు డాలిపిన్ని వాళ్ళు రాలేరు కదా, అందుకని డాలిపిన్ని వాళ్ళు వచ్చిరని అనమాట. అందుకని ఇక హ్యాపీ లడ్డు అయితే అక్కడ ఎంజాయ్ చేస్తుండే. ఇక్కడ ఈ షాప్లో ఇవన్నీ ఉండే ఫ్రెండ్స్. కొంచెమే తీసిరు, ఎందుకంటే తీయద్దంట ఫ్రెండ్స్, దేవుడు కదా అందుకని. రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. అయిపోయింది దర్శనం, చాలా బాగా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి టీటీడీకి వెళ్తాం అనమాట ఫ్రెండ్స్. తిరుపతి దేవస్థానం కాబట్టి వెళ్తున్నాం అనమాట. అక్కడికి కూడా తాతనే తీసుకెళ్ళింది అనమాట మా తాత. చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట. బయట టీటీడీకి ఎంట్రన్స్ చాలా బాగా నచ్చింది. నేనైతే వెళ్ళిపోతున్నా. కివి మాట్లాడుతుంది అనమాట. అండ్ లడ్డు చాలాసేపు మా మమ్మీ పైన ఒరిగిండు. మా మమ్మీకి చేతులు నచ్చినాయి. సో చూడండి ఫ్రెండ్స్, మేము అక్కడ వెళ్ళి మొక్కుతున్నాము దేవుడి పాదాలని. మా తాత ఇక్కడ బొట్టు ఉల్టో వచ్చిందని మా మమ్మీకి తుడుస్తుండ్రు అనమాట. దర్శనం కూడా చాలా బాగా అయింది. ప్రసాదం కూడా చాలా స్వీట్గా ఉందన్నమాట ఫ్రెండ్స్. హన్విక కుట్టి చూడండి ఎట్లా చూస్తుందో. ఆ చిన్న బాబుని చూస్తుంది ఫ్రెండ్స్. ఓ అని చూస్తుంది పొట్టి. చాలా బాగా అనిపించింది. ఇది అయితే అంబేద్కర్ స్టాచ్యూకి వచ్చినాం అనమాట. అంబేద్కర్ స్టాచ్యూ
లాస్ట్కి అంబేద్కర్ స్టాచ్యూ కూడా వస్తామని చెప్పా కదా, అందుకని అంబేద్కర్ స్టాచ్యూ కూడా వచ్చేసినాం. అక్కడ నాకు ఫుల్గానే అండి కాలైతే, అందుకని నేను ఇట్లా 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 అనుకుంటూ చెప్పా అన్నమాట. ఎవరు తీస్తున్నారు వీడియో? మా మమ్మీ కాదు, మా అత్త తీస్తుంది అనమాట, అత్త. అండ్ కారెక్కుతున్నాం ఫ్రెండ్స్, కార్లో కూర్చున్నాం ఫ్రెండ్. హ్యాపీ Chicken. Come on, chicken. I'm not chicken. I can chicken. Hey. ఇట్లా షేక్ అని ఇస్తే చూడండి పిల్ల ఇది వస్తుంది వద్దట్లా కొరకడం లేదు. ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అక్కడ నుంచి అక్కడ ఏం తాగామంటే చెరుకు రసం తాగామన్నమాట. నేను ఒకసారి డాలిపిన్ని తాగిందంట, గొంతు పట్టుకుందంట డాలిపిన్నికి. ఏమో ఫ్రెండ్స్, మాకైతే ఏం పట్టుకోలేదు. సో ఇది గార్డెన్ ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా, నాకైతే ఫుల్ నచ్చింది. అండ్ మేము చాలా ఇంకలుకున్నాము, సో అందుకని మాకు ఇంకేం కనిపించాలి. అప్పుడు నాకు సరదా అయింది ఫ్రెండ్స్, అందుకని ఇలా మాట్లాడుతున్నా. అండ్ డాలిపిన్ని అనమాట, ఆర్తతో డాలిపిన్ని అందరం మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళినాము. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, మా తాతకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అట్లనే ఫ్రూట్స్ తీసుకొని ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళిపోయినాము. టీటీడీలో మా మమ్మీకి లోటస్ ఫ్లవర్స్ వచ్చింది ఫ్రెండ్స్, అప్పుడు ఇచ్చిందిరే అనమాట. పూజ అయినప్పుడు ఇచ్చారు అనమాట, కొబ్బరికాయ ఫ్లవర్స్ ఇచ్చారు. మేము ఆట ఆడుకుంటున్నాం, కివి నేను అనమాట. అండ్ ఆ చెరుగే సరిపోయింది నాకైతే. అవి కుట్టి చూడండి, ఇక ఇట్లా మేము ఇంకా టైలు పెట్టాను చూడండి. అలా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ నైట్ సెలబ్రేషన్స్ అనమాట. ఇది అమ్మమ్మ తాత, మామ్ అండ్ డాడ్ అనమాట. అండ్ దండలు అయితే ఫుల్ బరువు ఉన్నాయంట అమ్మమ్మకి. హ్యాపీ అందరం ఉన్నాము. ఈ రాత్రి సమయంలోనైనా నాకు ఇచ్చిన తరంలో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా సువర్ణను అరవిందును 32 సంవత్సరాలు కాపాడినవు నాయన, దీవించినవు నాయన నీ రెక్కల కింద ప్రభా. వాళ్ళకి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రార్థిస్తున్నా తండ్రి నాయన. 2 కుమార్తెలు 1 కుమారుడు నాయన, వాళ్ళని కూడా భద్రపరిచిన ఆయన, వాళ్ళు కూడా కాలు జారకుండా తోసుకోకుండా తొట్టిపోకుండా కాపాడు నాయన. నువ్వు ప్రభా నీ పాదాల వందనాలు అయ్యా, నీ బంగారు పాదాలకు నమస్కారాలు చేస్తాం నాయన. మరి ఎలా వాళ్ళు పెళ్లి రోజు చేస్తున్న తండ్రి నాయన, వాళ్ళు కావాల్సిన ప్రభా సైతానికి చూడకుండా ప్రభా, సైతాన్ని నీ ఎక్కడ ఉంచుకోను ఆయన, నీ పాదాల వందనాలు అయ్యా. తప్పులుంటే క్షమించను ఆయన నా ప్రభైన ఇక్కడ నాయనమ్మ అమ్మమ్మ తాత వాళ్ళకి కేక్ పెడుతుంది అనమాట. అలానే ప్రేయర్ కూడా వేసింది ఫ్రెండ్స్, చూడండి. అందుకని అట్లా నెత్తిపైన శారీ వేసుకుందనమాట.
ఇగోండి కిస్సులు ఇస్తుంది నాయనమ్మ. అందరికి ఇస్తుంది కదా ఏది ఫంక్షన్ ఉన్నా. సో అందరికి ఇస్తుంది మా నాయనమ్మ. మా నాయనయ్య అయితే చాలా మంచోరు, చాలా చాలా హెల్ప్ కూడా చేస్తారు, చాలా చాలా మంచి మాట్లాడతారు అనమాట. ఇక్కడ నాయనమ్మ ఫోటో దిగుతుంది అనమాట మా అమ్మమ్మ వాళ్ళతో. యాక్చువల్లీ నాయనమ్మ ప్రేయర్ చేసింది అనమాట ఫ్రెండ్స్. మేమందరం ఫోటో దిగుతున్నాం, కిడ్స్ గ్యాంగ్. యాక్చువల్లీ లడ్డు మిస్ అయిండు ఫ్రెండ్స్, ఎందుకంటే లడ్డు వండుకుండు అక్కడిక్కడ తిరిగినాం కదా, టైర్డ్ అయిపోయిండు అనమాట. అందుకని హన్విక కుట్టి చూడండి ఎట్లా చేయబెట్టుకొని చూస్తుందో. నాకు హన్విక అంటే చాలా ఇష్టము. అండ్ కివి వాళ్ళందరం నించున్నాం అనమాట. అమ్మమ్మ దండలు బరువైనాయి అంటే అందుకని తీసేసారు. ఫోటో తీస్తూ వేసుకో అమ్మ తల్లి అని అన్నారు. తాత ఐడి వేసుకోలేదు అమ్మమ్మ అనమాట ఫ్రెండ్స్. సో ఇట్లా అయితే అయింది ఫ్రెండ్స్. ఇదంతా మా తాత అమ్మమ్మ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. ఫస్ట్ బిర్లా మందిర్కి వెళ్ళాం, నెక్స్ట్ టీటీడీకి వెళ్ళాం, ఇంకేమో అంబేద్కర్ స్టాచ్యూకి వెళ్ళాం, లాస్ట్ ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అప్పటికి కిక్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, అందరు వచ్చినాక అంత అయిపోయినాక కరెంట్ పోయింది ఫ్రెండ్స్. ఇదంతా మా కళ్ళమమ్మ ఉందా రీమత్ అని, కొత్త కోడలా వచ్చి నుంచో అని అన్నది అనమాట. కళ్ళమ్మమ్మ, రీమత్త, అమ్మమ్మ, డాల్పిన్ని, ఇంకో అమ్మ అనమాట. నాకు అమ్మ అవుతుంది. అండ్ చబ్బి కూడా ఫొటోస్ తీస్తుంది. ఈ ఫోటోగ్రాఫర్ అయితే నాకైతే ఫుల్ నచ్చిండు ఫ్రెండ్స్. ఫోటోగ్రాఫర్ అదే చబ్బి ఫోటోగ్రాఫర్. ఇక్కడ నాయనమ్మ, కళ్ళమ్మమ్మ, ఇంకా మా అమ్మమ్మ అనమాట. నాకు కూడా నాయనమ్మ అవుతుంది. ఇక్కడ లాస్ట్కి తాత అమ్మమ్మ వాళ్ళ ఫోటో. ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. ఇది నార్మల్ డెకరేషన్ ఏం చేయలేము, లిప్స్టిక్ పడుతుంది అందరికీ. అయితే కేక్స్లో ప్లమ్ కేక్ అయితే ఎక్కువ నచ్చిందనమాట. నాకు అసలు నచ్చేది, దానిపైన పప్పు ఉంటే అవన్నీ ఉంటాయి. సో నాకు అది నచ్చదు, అసలు నాకు పడదు అనమాట. ఇక్కడ అమ్మ నా రీమత్త దిగుతుంది, ఇక్కడ కివి హ్యాపీ డాల్పిన్ వాళ్ళు దిగుతారు అనమాట ఫ్రెండ్స్. చూడండి. అండ్ మాకు కూడా చాలా ఎంజాయ్ అనిపించింది. పొద్దున్న నుంచి రాత్రి దాకా చాలా ఎంజాయ్ చేసినాం కదా. లడ్డు ఒక్కటి మిస్ అయింది పాపం కదా ఫ్రెండ్స్. ఇక్కడ హవిక కుట్టి వాళ్ళు దిగుతారు అనమాట అమ్మమ్మ తాత వాళ్ళతో. లాస్ట్కి నేను హ్యాపీకి ఇవి చబ్బి దిగుతున్నాం. లిచ్చి లేదనుకోకుండా లిచ్చికి పడే లిచ్చికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, బెల్ కూడా నొక్కండి. బీ హ్యాపీ, బీ హెల్దీ.